భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సంక్రాంతి సంబరాలు విద్యార్థుల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతాయని కేంద్ర భారీ పరిశ్రమల ఉక్కు శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. సోమవారం భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్ర మంత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సాంప్రదాయ సిద్దమైన గంగిరెద్దులు, నృత్యాలు, హరిదాసుల కథనాలు, భోగి మంటలు, తెలుగువారి నోరూరించే రుచికరమైన వంటకాలు, కోలాటం నృత్యాలు తిలకించారు. ఇటువంటి కార్యక్రమాల వల్ల విద్యార్థుల్లో మన సంస్కృతి సాంప్రదాయాలను మరొకసారి గుర్తు చేసేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యక్ష కార్యదర్శులు సాగి ప్రసాదరాజు, సాగి రామకృష్ణ నిశాంతవర్మ మాట్లాడుతూ ప్రతి ఏటా తమ కళాశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు స్వచ్ఛందంగా వచ్చి తమలో దాగి ఉన్న ప్రతిభను ప్రదర్శించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో కళాశాల ఉపాధ్యక్షులు ఎస్వి రంగరాజు, డైరెక్టర్ సాగి సత్యప్రతీక్ వర్మ, కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, ప్రిన్సిపాల్ డాక్టర్ కెవి మురళీకృష్ణంరాజు, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంక్రాంతి సంబరాల ప్రాంగణంలో నోరూరించే రుచికరమైన వంటకాలతో విద్యార్థులు తయారు చేసిన స్వీట్స్ మంచి ఆకర్షణగా నిలిచాయి. సంక్రాంతి శుభాకాంక్షలు. ఏదైతే సంక్రాంతి అనేది ఉందో ఒక గ్రామీణ వాతావరణంలో ఈ విధంగా సాంప్రదాయకమైనటువంటి పద్ధతుల్లో మన కల్చర్ ఏదైతే ఉందో, సంస్కృతి సాంప్రదాయాలు, వాటిని మరొకసారి ఇప్పటి తరం ప్రజలకి భవిష్యత్ తరాలకు కూడా అర్థమయ్యే విధంగా సంక్రాంతి సంబరాలు మనంతా కూడా నిర్వహించడం జరిగింది. ఇది పూర్తిగా గ్రామీణ వాతావరణంలో ముఖ్యంగా రైతులకు సంబంధించినటువంటి పండుగ. ఈ విధంగా ఇటువంటి పండుగను ఇవాళ ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల ప్రతి ఒక్కర విద్యార్థులు చాలా మంది రకరకాల కళారూపాల్లో అనుభవాలు ఉన్నాయని అందరికీ కూడా మరి వారందరూ కూడా విద్యార్థులు చక్కటి సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ విధంగా చక్కగా అలంకరణ చేసి భోగిమంట కార్యక్రమం మరి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారికి ప్రాంగణంలోకి వచ్చారు. మీ అందరితో గడిపారు. ఇక్కడ కూడా రావాల్సి ఉంది. కొంచెం సమయానుకూలం కారణంగా, సమయాభావం కారణంగా ఆయన వెళ్ళారు. వారితో పాటు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మరియు మినిస్టర్ ఫర్ స్టేట్ ఫర్ హెవీ ఇండస్ట్రీస్ భూపతిరాజు శ్రీనివాస్ గారు కూడా రావడం జరిగింది. ఇప్పుడు సంక్రాంతి సంబరాలు కూడా ఆయన వచ్చి పిల్లలందరినీ అడ్రస్ చేయడం జరిగింది. రఘురామకృష్ణరాజు గారు ఎమ్మెల్యే మరియు డెప్యూటీ స్పీకర్, ఆయన కూడా మా కాలేజ్ రావడం జరిగింది. మన కల్చర్ ఎలా ప్రమోట్ చేయాలి వాటిలో సంక్రాంతి సంబరాలు కూడా చేశారు. గంగిరెద్దులు మరియు కోలాటం డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ కూడా ఎంపీ గారు చూడడం జరిగింది. మా ఎస్ఆర్కేఆర్ కళాశాల అందరికీ సంక్రాంతి. ఈరోజు మన ఇండియాలో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఇండస్ట్రియలిస్ట్, ఫిలాంథ్రోపిస్ట్ రతన్ టాటా గారి విగ్రహం ఆవిష్కరణ జరిగింది. దానికోసం మన ఐటీ మినిస్టర్ అండ్ హ్యూమన్ హెచ్ఆర్డీ మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్ గారు చేసి అన్నీ చూసి భోగి మంటలు వేయించడం, మళ్ళీ అలానే కోలాటం డ్యాన్స్, ఎన్నో ప్రోగ్రామ్స్ జరిగినాయి. మన ఎస్ఆర్కేఆర్ తరఫున అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు యాక్చువల్లీ మన కాలేజీకి కూడా చాలా అదృష్టం. ఎందుకంటే ఇక్కడే మనకి కాలేజీ దగ్గరలోనే రతన్ టాటా గారి విగ్రహం ఆవిష్కరణ జరిగింది. ఆయన ప్రఖ్యాత పారిశ్రామికవేత్త అండ్ ఫిలాంథ్రపిస్ట్, అంటే జనం అందరూ బాగోవాలని కోరుకునే పారిశ్రామికవేత్త. ఆయన గురించి అందరూ మాట్లాడారు. ఆ విగ్రహం ఇక్కడ మనం ప్రతిష్ఠించుకోవటం, దానికి ఆ విగ్రహ ఆవిష్కరణకి మన హెచ్ఆర్డీ మినిస్టర్ గారు నారా లోకేష్ గారు చేయటం, ఆ విగ్రహావిష్కరణ తర్వాత మా కాలేజీలో మీటింగ్ అరేంజ్ చేయటం, ఆ మీటింగ్కి ఆయనతో పాటు సెంట్రల్ మినిస్టర్ శ్రీనివాస్ వర్మ గారు, ఇంకా ఇతర రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ హాజరయ్యి మా స్టూడెంట్స్ని ఉద్దేశించి ప్రసంగించడం మాకు